భైరవి. మీ అన్నయ్య కోసం నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు భైరవి. నాకు నా అన్నయ్య కన్నా ఏది ముఖ్యం కాదొదినా. నువ్వు మీ అన్నయ్య కోసం త్యాగం చేస్తున్నావు. తెలిసి తెలిసి నిప్పుల్లో దూకుతున్నట్టుగా ఉంది. ఈ పెళ్లిని ఎలా ఆపాలో, జరిగే దారుణాలు చూస్తూ ఎలా తట్టుకోవాలో అర్థం కావడం లేదు. తప్పదు నాన్నమ్మ. అన్నయ్య ప్రాణాలతో మన కళ్ళ ముందు ఉండాలంటే ఈ పెళ్లి జరగాలి. వదిన, నన్ను రెడీ చేయి. శివయ్య, ఈ కష్టాల బారి నుంచి ఈ పిల్లని ఎలా రక్షించుకోవాలి భగవంతుడా? అక్కడ పెట్టండి అమ్మా. అమ్మా, పెళ్లి కుమారుణ్ణి తీసుకురండి. ఏమే అయిపోయిందా? పంతులు గారు పిలుస్తా ఉన్నారు. అయిపోయిందా? అయిపోయిందండి. నాన్న, నన్ను ఆశీర్వదించండి నాన్న. శుభం. అమ్మా, నువ్వు కూడా ఆశీర్వదించమ్మా. నాన్న, ఈసారైనా నా పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరుగుతుంది కదా? శుభం పలకరా పెళ్లి కొడక. పైన తదాస్తు దేవతలుంటారు. యదవ యదవని. ఈసారి ఆ దేవుడు దిగొచ్చినా సరే నీ పెళ్లిని ఆ భైరవితో ఎవ్వరూ ఆపలేరు. పద. అలాగే నాన్న. రా బాబు, ఇలా కూర్చో. అలా కలశం ముందు కూర్చో నాయన. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. బాబు, అక్షంతలు తీసుకో నాయన, దండం పెట్టుకో. ఓం గణనాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. అమ్మా, పెళ్లి కూతురుని తీసుకురండి. వెళ్ళనమ్మా, వెళ్ళి తీసుకురండి. హరి ఓం.
అమ్మ భైరవి, నిన్నిలా చూస్తుంటే పెళ్లి కూతుర్ని చూస్తున్నట్లేదు. నా కోడలు కావడానికి సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి వచ్చి కూర్చున్నట్టుందమ్మా. దేవతాభ్యో నమః. ఏమండి, చిలక గోరింకల్లా ఉన్నారు కదా, చూడ ముచ్చటగా ఉంది జంట. నీ ఆనందం తగలడా, ముందు పెళ్లి కాని. అర్జున్ ఎవరో కాదమ్మా, నా పెద్ద కూతురు కొడుకు, నీ సొంత బావమ్మా. నువ్వు నాతో మాట్లాడితే సంతోషం తన్నుకొస్తుంది. నువ్వు నవ్వితే ఎంతో ముద్దొస్తుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు కూడా ప్రేమించేస్తే ఓ పని అయిపోద్ది. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్యాం చంద్రాం పంతులు గారు, మంత్రాలు కాస్త బలంగా చదవండి. వాళ్ళ సంసార జీవితం బలంగా ఉంటుంది. హిరణ్యవర్ణాం ఆవహజాతపీదో లక్ష్మి. నువ్వే నా జీవితం అనుకున్నాను. నువ్వు నా సొంత భావం అని తెలిసిన తర్వాత నాకన్నా అదృష్టవంతురాలు ఇంకెవరు ఉండరనుకున్నాను. నా అన్నయ్య ప్రాణాల కన్నా నా జీవితం ముఖ్యం కాదనుకుని నిన్ను వదులుకోవాల్సి వస్తుంది. నన్ను క్షమించు బావా. బావ బయటపడ్డాడో లేదు, ఇప్పుడు బావ ఎలా ఉన్నాడు? ఓం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపయే శ్రియం చంద్రాం ప్రభాసాం యస్సాగ్రవంతీం శ్రియం లోకే దేవదృష్టావతారాం తాం పద్మీం శరణమహం ప్రపద్యే మే లక్ష్మి. మా బావని నువ్వే రక్షించాలి శివయ్య. అక్కడ మా బావ ప్రాణాలకి ప్రమాదం జరిగి ఉంటే ఇక్కడ నా గుండె ఆగిపోయి ఉండేది. అలా జరగలేదు అంటే నువ్వు మా బావని కాపాడే ఉంటావు. ఈ ముసల్దేంటి దేవుడి గదిలోకి వెళ్ళింది? ఓహో, దేవుడికి మొరబెట్టుకుంటే పెళ్లి ఆపేస్తాడు అనుకుంటుందా? అక్కడ ఘోర జరిగిపోతుంది శివయ్య. నా మనవరాలికి అన్యాయం జరుగుతుంది శివయ్య. శివయ్య, తరతరాలుగా నిన్ను కొలుస్తున్నావు, నీకు సేవలు చేస్తున్నావు. మాకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మమ్మల్ని ఆదుకోవడానికి నువ్వు ఉన్నావన్న ధైర్యంతో బ్రతుకుతున్నావు. నా మనవరాలి జీవితం నా కళ్ళ ముందే అన్యాయం అయిపోతుంటే ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. నువ్వు కూడా ఏమీ చెయ్యకుండా రాయిలా చూస్తున్నావా శివయ్య? చూస్తున్నావా? నువ్వు సర్వాన్ని వీక్షించే త్రినేత్రుడివి. జరుగుతున్న ఈ ఘోరం నీకు కనిపించడం లేదా శివయ్య? కనిపించడం లేదా? ఈ దారుణాన్ని నేను చూడలేకపోతున్నాను శివయ్య. ఈ దుర్మార్గుల బారి నుండి నా మనవరాల్ని నువ్వే రక్షించాలి శివయ్య. కాపాడు శివయ్య, కాపాడు, కాపాడు శివయ్య, కాపాడు శివయ్య, కాపాడు, కాపాడు శివయ్య, శివయ్య కాపాడు, కాపాడు శివయ్య, కాపాడు, కాపాడు, కాపాడు నా మనవరాల్ని, కాపాడు శివయ్య, కాపాడు.
శివయ్య, కాపాడు, కాపాడు, కాపాడు శివయ్య, కాపాడు. రేపే వాడి చెల్లెలకి నా కొడుక్కి పెళ్లి. నా చెల్లెలి పెళ్ళిని ఎలాగైనా ఆపాలి ఆపాలి. బాబు, ఇద్దరు వెళ్ళి బట్టలు మార్చుకుని రండి. ఇదిగో తీసుకో అమ్మా. నాన్న, బట్టలు ఇక్కడే మార్చుకోవాలా? ఒరే పలింగిమాలిన వెధవా, రూమ్లోకి వెళ్ళి మార్చుకురారా. ఓ, రూమ్లోకి వెళ్ళి మార్చుకోవాలా? ఏమ్మా, పెళ్లి కూతురుని తీసుకెళ్ళండి. హలో సార్, వాడు తప్పించుకున్నాడు సార్. తప్పించుకున్నాడా? మావయ్య, నేను ఒకసారి అన్నయ్యతో మాట్లాడాలి. ఒక్కసారి అన్నయ్యతో మాట్లాడించు మావయ్య. ఇప్పుడు 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 కాదు, తర్వాత మాట్లాడదాం. నువ్వు చెప్పినట్టే పెళ్లి కొప్పుకున్నాను. కొద్ది నిమిషాలలో నీ కొడుకు చేత తాళి కూడా కట్టించుకోబోతున్నాను. పెళ్లికి ముందు ఒక్కసారి నేను మా అన్నయ్యతో మాట్లాడాలి. ఈ టైంలో ఇది అన్నయ్యతో మాట్లాడకపోయినా వాడు తప్పించుకున్నాడని తెలిసినా ఇది పెళ్లి కొప్పుకోదు. మావయ్య, ఒక్కసారి అన్నయ్యకి ఫోన్ చేయి మావయ్య. లేదమ్మా, మీ పెళ్ళైన వెంటనే నేనే మీ అన్నయ్యని ఇక్కడికి తీసుకొస్తాను. లేదు లేదు మావయ్య, నేను అన్నయ్యతో మాట్లాడాలి. అన్నయ్యను ఒక్కసారి చూడాలి. వీడియో కాల్ చేయి మావయ్య. ఇప్పుడు కుదరదు అని చెప్తున్నానుగా. పెళ్ళైన తర్వాత తీసుకొస్తాను అని చెప్తుంటే అర్థం కావడం లేదా? నా కళ్ళతో అన్నయ్యని చూసి అన్నయ్యతో మాట్లాడితే తప్ప నేను పెళ్లి చేసుకోను. బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు, అన్నయ్యతో మాట్లాడాలంటున్నాను. కుదరదు. అన్నయ్యతో మాట్లాడించడం కుదరకపోతే నేను రుద్రభావాన్ని పెళ్లి చేసుకోవడం కూడా కుదరదు. ఈ పెళ్లి ఎలా చేసుకోవో నేను చూస్తాను. రేయ్, నేనిక్కడ అనుకున్నది అనుకున్నట్లుగా జరగట్లేదు. అక్కడున్న ఆదిత్యగాణ్ణి చంపేయండి.
వద్దు మావయ్య, వద్దు మావయ్య, నేనేం చేయొద్దు. నువ్వు చెప్పినట్టే చేస్తాను. నేనేం చేయొద్దు మావయ్య, ప్లీజ్ ప్లీజ్. వెళ్ళి వెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చో. అలాగే. వాడు తప్పించుకున్నాడు అంటే నేరుగా ఇక్కడికే వస్తాడు. ఈలోగా పెళ్లి జరిగిపోవాలి. మెళ్ళో ఆ మూడు ముళ్ళు పడిపోతే ఎవ్వడు ఏమీ చేయలేడు. ఎస్. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. ఓం సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విసుతో భృత్వా అర్చతిశ్చ దశాంగులం పురుషయేచ్చ భవ్యం ఉతా అమృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి. పంతులు, మంత్రాలన్నీ చదవక్కర్లేదు. ముఖ్యమైన మంత్రాలు 4 చదివి తాళి కట్టించు. అయ్యా, శాస్త్రోక్తంగా పెళ్లి జరిపిస్తే మంచిది. చెప్పింది చెయ్యి. హరి ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూలిత ఫలసిద్ధిరస్తు. ఓం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవ. బాబు, మాంగళ్యధారణ చేయి నాయనా. భైరవి నా ప్రాణం రా. నా భైరవి మెడలో తాళి కట్టడానికి ఎంత ధైర్యం రా నీకు? మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. నేనంటే అన్నయ్యకి ప్రాణం. అన్నయ్య బ్రతికుండగా నాకు ఎలాంటి అన్యాయం జరగదని మనసు కనిపిస్తోంది. మరి అన్నయ్య వచ్చే పరిస్థితుల్లో లేడు. కట్టు నాయనా అమ్మాయికి. అరే ఎర్రేదవా, తాళి చూస్తావేంట్రా? ముందు తాళి కట్టు. ఓం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం ధ్రువం. రేయ్, ఏం చేస్తున్నావురా నువ్వు? జరుగు. రేయ్, బుజ్జి 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 వదలరా. బుజ్జి, రేయ్, జరుగుతున్నా లేదా? ఏం చేస్తున్నావు బుజ్జి? వదలరా. బుజ్జి వదులు. జరగరా. బుజ్జి, నా మాట వినరా. బుజ్జి, లేవు. బుజ్జి, నా మాట వినరా. చూడమ్మా. బుజ్జి, జరగ. బుజ్జి చెప్పేది. బుజ్జి నువ్వు కట్టిన తాళి. జరగరా. బుజ్జి, కట్రా తాళి. రుద్ర, నా మనవరాలకు అన్యాయం చేయొద్దు. ఆగు. వద్దు, నువ్వు తాళి కట్టద్దు, కట్టద్దు. అమ్మా, ఏం చేస్తున్నావు? ఏదో మే నీ మనవరాలు గొంతు కోస్తున్నట్టు, ఏ తాంత్రిక పూజకో బలిస్తున్నట్టు అంత ఇదైపోతున్నావేంటి? ఏ నువ్వు చెప్పగానే నేను నా మొగుడు చేత తాళి కట్టించుకున్నానా లేదా? ఇప్పుడు అదే జరుగుతుంది. నోరు మూసుకొని పక్కనుండు.